తిరుపతిలో మనం జుట్టు ఎందుకు ఇస్తామో మీకు తెలుసా? మొట్టమొదట వెంకటేశ్వర స్వామి ఒక చీమల పుట్టలో ఉండేటప్పుడు బ్రహ్మదేవుడు ఒక ఆకు రూపం దాల్చి రోజు ఆ చీమల పుట్ట దగ్గరకు వచ్చి పాలు ఇచ్చేవాడు. అది గమనించిన ఆవుల కాపరి ఆవు మీద తన గొడ్డలను విసురుతాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆవుకి అడ్డంగా నిలబడతాడు. దానితో ఆ గొడ్డలి వెంకటేశ్వర స్వామి తలకు తగిలి రక్తం కారి దెబ్బ తగులుతుంది. కొన్నాళ్ళకి ఆ దెబ్బ అయితే తగ్గుతుంది, కానీ అక్కడ వెంట్రుకలు మాత్రం రావు. ఒకసారి వెంకటేశ్వరుడు కొండ మీద పడుకుని ఉండగా ఆకాశ మార్గంలో వెళ్తున్న నీలాదేవి అనే ఒక గంధర్వ కన్య వెంకటేశ్వరుని చూసి కిందకు దిగుతుంది. తలకు తగిన దెబ్బను చూసి ఎంతో బాధతో తన తల నుంచి కొన్ని వెంట్రుకలను తెంపి వెంకటేశ్వరుడికి ఇస్తుంది. అప్పుడు వెంకటేశ్వరుడు ఇలా చెప్తాడు, నా అందం కోసం నీ అందాన్ని పాడు చేసుకున్నావు కదా, కలియుగంలో కొండ మీదకు వచ్చిన నా భక్తులు తమ జుట్టుని ఇచ్చే సంప్రదాయం మొదలవుతుంది. ఆ జుట్టు యొక్క శక్తి అంతా వేరే భూలోకంలో ఉండే నీకు దక్కుతుంది అని చెప్తాడు. ఇంతకీ మనం తిరుమలలో ఇచ్చే మన జుట్టును ఏం చేస్తారో మీకు తెలుసా? తెలిస్తే గోవిందా అని కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.